అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మనం తెలుసుకోవడం జరిగింది. ఇది మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు మన లోకేష్ బాబు గారికి మహానాడు కార్యక్రమంలో ఈ తీర్మానాన్ని సమర్పించడం జరుగుతుంది. తప్పకుండా ఈ తీర్మానాలని మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు తప్పకుండా ఆమోదిస్తారని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం. ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు తీర్చడానికి మన ముఖ్యమంత్రి గారు తప్పకుండా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్రతి సమస్యలు ఈ రోజు రోడ్డు వర్క్ అయితేనేమి 60-70 కోట్ల రూపాయల వర్కులు మన కోటి నియోజకవర్గంలో జరుగుతున్నాయి. అదేవిధంగా కింజేరి కోడూరు రోడ్డు ప్రతిపాదన వర్క్ కంప్లీట్ గా అవుతుంది. 2 months లో వర్క్ కంప్లీట్ అవుతుంది. తెలుగుదేశం పార్టీ ఎన్ని సమస్యలున్నా ఒక కుటుంబం లాగా ఏ సమస్యలున్నా కూడా మీరు తీర్చడానికి ముందుంటారు. ఎవరు వచ్చినా ఏ పని అడిగినా తప్పకుండా చేస్తానని సభాముఖంగా తెలియజేసుకుంటూ పార్టీలో కష్టపడిన ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీలో న్యాయం జరుగుతుందని, కష్టపడిన వారికి అందరికీ ప్రతి ఒక్కరికి పదవులు రావడం కానీ వారు వర్క్ ఏదున్నా కూడా తప్పకుండా చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దయచేసి మనం ముఖ్యంగా ఈ మినీ మహానాడు ఎందుకు నిర్వహిస్తున్నామంటే మన కోరు నియోజకవర్గం నుంచి మనకు 10,000 మంది ఈ టార్గెట్ ఇచ్చారు. 10,000 మంది మన కోరు నియోజకవర్గం నుంచి మనం ఇక్కడి నుంచి గడపకు మహానాడుకు 29వ తారీఖు కంపల్సరీగా పోవాల్సి వస్తుంది. ప్రతి మండలంలోనూ ప్రతి పంచాయతీలోనూ కూర్చొని ఎవరికి బాధ్యత అప్పచెప్పాలా, ఎవరికి వెహికల్స్ ఎక్కడ చేయాలనేది మన కూర్చొని వర్కౌట్ చేసి ప్రతి ఒక్కరిని పిలిపించుకొని మాట్లాడి తప్పకుండా మనం అన్ని నియోజకవర్గాలుగా కాదు, మాట ఇస్తే మాటకి కట్టుబడి ఉండే నియోజకవర్గం రైల్వే కోర్టు నియోజకవర్గం ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి ప్రతి ఒక్కరూ సహకరించాలా. ప్రతి పంచాయతీకి కొంతమందిని కమిటీని వేయడం జరుగుతుంది. ఆ కమిటీ ప్రకారం వెహికల్స్ పంపించడం జరుగుతుంది. 10,000 మందికి తగ్గకుండా మన కోడూరు నియోజకవర్గం నుంచి మహానాడుకు తరలి వెళ్లాలని, మన కోడూరు నియోజకవర్గ ప్రజలు అనుమానాన్ని మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి చాటి చెప్పాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ తెలుగు వారి ఆత్మగౌరవం తెలుగుదేశం పార్టీ నినాదం, నందమూరి తారక రామారావు గారి నినాదం తెలుగు జాతి ఆత్మగౌరవం. అంటే ఏదైతే తెలుగు ప్రజలు ఉన్నారో వాళ్ళు ఆత్మగౌరవం మీద ఈ తెలుగుదేశం పార్టీ పుట్టుక, ఈ తెలుగుదేశం పార్టీ నినాదం. అలాంటి తెలుగు ప్రజల నినాదం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నినాదంగా మారి ఈ రాష్ట్రంలో ఒక చరిత్ర సృష్టించి ఈరోజు దాదాపు జాతీయ స్థాయిలో ఏ రాజకీయ పార్టీ ఇన్ని సంవత్సరాలు అధికారంలో లేదంటే ఆ గౌరవం, ఆ ఘనత తెలుగుదేశం పార్టీకి మనకు దక్కింది. కాబట్టి ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క ఆత్మగౌరవాన్ని ఎక్కడ తీసుకుపోయే విధంగా ఎవరైతే తెలుగుదేశం పార్టీ జెండాను మోసారో, ఎవరైతే తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడ్డారో, ఎవరైతే తెలుగుదేశం పార్టీకి మధ్యగా నిలిచారో వాళ్ళందరికీ న్యాయం జరగాలి. న్యాయం జరిగిన రోజే తెలుగుదేశం పార్టీకి ఎన్టీ రామారావు గారికి మనం నిజమైన నివాళులు తెచ్చే వాళ్ళు అవుతాం. అదేవిధంగా ఏదైతే ఈరోజు ఇందాక నరసింహప్రసాద్ గారు చెప్పినట్టు కడప జిల్లాలో మహానాడు అంటే ఇదొక చరిత్ర. గతంలో రాయలసీమలో ఈ 44 సంవత్సరాల్లో మనం తిరుపతిలో జరుపుకోవడం చూసాం. కానీ మొట్టమొదటిసారి రాయలసీమలో తిరుపతి కాకుండా రాయలసీమలో కడప నిర్వహించుకోవడం ఇదే మొదటిసారి. కనుక కడప జిల్లా అంటే మనందరికీ తెలుసు, నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. మన మహానాడు వేదికలు కూడా చెప్పారు. చరిత్రలో ఇంతకు ముందు, చరిత్రలో ఇంకా వచ్చే భవిష్యత్తులో ఎప్పుడు కడప మహానాడు తర్వాతే ఏదైనా అనే విధంగా ప్రతి ఒక్కరూ ఎన్ని సమస్యలున్నా, ఎన్ని భేదాభిప్రాయాలున్నా ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులం, ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. ఆ గ్రామం నుంచి, ఎందుకంటే మనకు కొత్తవేట దూరంలో కేవలం 100 కిలోమీటర్లు, రాజంపేట కొన్ని మండలాలకైతే పెరగలికి వాటికైతే
కిలోమీటర్లు. కనుక వందలాదిగా వేలాదిగా తరలి వెళ్ళి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.